ఎన్ఎస్ఎస్ఓ 68వ రౌండ్ గణాంకాల ప్రకారం ఛత్తీస్గఢ్ తర్వాత అత్యధిక పేదరికం ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ జార్ఖండ్. ప్రణాళిక సంఘం పేదరికాన్ని గణించడానికి కింది వాటిలో దేన్ని ప్రామాణిక పద్ధతిగా గుర్తించింది? ఆన్సర్ మిక్స్డ్ రిఫరెన్స్ పీరియడ్. పేదరికాన్ని లెక్కించడానికి తలసరి వినియోగ వ్యయం రోజుకు $1.90 ప్రపంచ బ్యాంకు దేని ఆధారంగా నిర్ణయించింది? ఆన్సర్ కొనుగోలు శక్తి సామ్యం. పేదరికాన్ని గణించడానికి ఎన్ఎస్ఎస్ఓ 68వ రౌండ్ గణాంకాల్లో గ్రామీణ ప్రాంతాల్లో తలసరి వినియోగాన్ని నెలకు ఎంత మొత్తంగా పరిగణలోకి తీసుకుంది? ఆన్సర్ $816. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక రేఖ దిగువన ఉన్న కుటుంబాలను గుర్తించేందుకు నూతన ప్రాతిపదిక రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఎన్సి సక్సేనా. 2011-12 గణాంకాల ప్రకారం ఏ మతానికి చెందిన వారిలో పేదరికం ఎక్కువ శాతం ఉంది? ఆన్సర్ బౌద్ధులు. 16 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు కలిగి పనిచేసే సామర్థ్యం, కోరిక ఉండి మార్కెట్లో లభించే వేతనం వద్ద పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వారిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ శ్రామిక శక్తి. ఒక సంవత్సర కాలంలో 183 రోజులు అంతకంటే ఎక్కువ పనిదినాలు పొందుతున్న శ్రామిక శక్తిని ఏమంటారు? ఆన్సర్ ప్రధాన శ్రామికులు. పట్టణ ప్రాంతాల్లో పేదరిక రేఖ దిగువన ఉన్న కుటుంబాలను గుర్తించేందుకు నూతన ప్రాతిపదిక రూపొందించడానికి ప్రభుత్వం 2010 మే 1న ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఎస్ఆర్ హసీం. ఒక దేశ ఆర్థిక ప్రగతి, ప్రజల వినియోగ స్థాయిని సూచించే కొలమానం ఏది? ఆన్సర్ తలసరి ఆదాయం. భారతదేశంలో అంత్యోదయ అన్న యోజన కార్యక్రమం ప్రారంభించడానికి అమర్త్య సేన్ ప్రతిపాదించిన ఏ భావన కారణమైంది? ఆన్సర్ పేదవారిలోనే అతి పేదవారు. 2011 సాంఘిక ఆర్థిక కుల గణాంకాల ప్రకారం దేశంలో వ్యవసాయదారులు ఎంత శాతం ఉన్నారు? ఆన్సర్ 30.1%. ఒక వ్యక్తి పనిచేయడానికి ఇష్టపడి పని కోసం ప్రయత్నించి ఏడాది కాలం ఖాళీగా ఉండే స్థితిని ఏ విధమైన నిరుద్యోగంగా పేర్కొంటారు? ఆన్సర్ బాహ్య లేదా సాధారణ నిరుద్యోగిత. భారతదేశంలోని నిరుద్యోగం ప్రాథమికంగా ఏ రకమైంది? ఆన్సర్ పరిమాణాత్మక నిరుద్యోగిత. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాం లక్ష్యం ఏమిటి? ఆన్సర్ నీటిపారుదల వినియోగం. ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ గ్రామీణాభివృద్ధి సాధించడం ఏ పథకం యొక్క లక్ష్యం? ఆన్సర్ సామాజిక అభివృద్ధి కార్యక్రమం. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడానికి తక్కువ పరిమాణంలో రుణం, పొదుపు, విత్తపరమైన సేవలను కల్పించే విధానం ఏంటి? ఆన్సర్ సూక్ష్మ విత్తం. భారత్లో మొదటిసారిగా కులాల వారీగా జనగణన ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1931. గ్రీన్ జీడిపి కొలమానాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన దేశం ఏది? ఆన్సర్ చైనా. అర్థశాస్త్రం అంతిమ లక్ష్యం సంక్షేమమే కావాలని ప్రకటించిన ఆర్థికవేత్త ఎవరు? ఆన్సర్ అమర్త్య సేన్. 2011 సాంఘిక ఆర్థిక కుల గణాంకాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం కుటుంబాల్లో వ్యవసాయ భూమి లేని కుటుంబాలు ఎంత శాతం ఉన్నాయి? ఆన్సర్ 56%. వ్యాపార కార్యకలాపాలు మందగించడం వల్ల ఏర్పడే నిరుద్యోగాన్ని ఏమంటారు? ఆన్సర్ చక్రీయ నిరుద్యోగం. 1960-61లో
సగటు తలసరి వినియోగం రోజుకు 2250 కేలరీలుగా పరిగణలోకి తీసుకొని పేదరిక రేఖ దిగువన ఉన్న ప్రజల సంఖ్యను అంచనా వేసింది ఎవరు? ఆన్సర్ పిడి ఓజా. కింద పేర్కొన్న ఏ చర్య పేదరిక సమస్య పరిష్కారానికి దోహదపడుతుంది? ఆన్సర్ సరళీకరణ. జీడిపి వృద్ధికి బదులుగా పేదల అనుకూల వృద్ధి వ్యూహానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, వ్యవసాయ వృద్ధి రేటు పెంచడం, అసంఘటిత రంగంలో ఉపాధి నాణ్యత పెంపు. ఎన్డీఏ ప్రభుత్వం 10 మిలియన్ ఉపాధి అవకాశాల లక్ష్యం దిశగా ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రూప్ అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఎస్పి గుప్తా. 1972-73లో ఉపాధి హామీ పథకాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? ఆన్సర్ మహారాష్ట్ర. 1989 ఏప్రిల్ 28న జవహర్ రోజ్గార్ యోజన ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది ఎవరు? ఆన్సర్ రాజీవ్ గాంధీ. పేదరికం అంటే ఏంటి? ఆన్సర్ ప్రాథమిక అవసరాల అందుబాటు లోపించడం. కేంద్ర ప్రభుత్వం పేదరిక అంచనాల కోసం 1989లో నియమించిన కమిటీ ఏంటి? ఆన్సర్ లాక్డావాలా కమిటీ. పేదరిక తీవ్రతను గణించడానికి ఉపయోగించే సూచిక ఏది? ఆన్సర్ పేదరిక అంతరం. 2004-05లో ఒడిషా తర్వాత అత్యధిక పేదరికం నమోదైన రాష్ట్రం ఏది? ఆన్సర్ బీహార్. సురేష్ టెండూల్కర్ పేదరిక కులమాన పద్ధతిని సమీక్షించడానికి ప్రణాళికా సంఘం 2012 మే 23న ఎవరి అధ్యక్షతన నిపుణుల గ్రూప్ను ఏర్పాటు చేసింది? ఆన్సర్ రంగరాజన్. 2011-12లో రంగరాజన్ పేదరిక కులమాన పద్ధతి ప్రకారం అత్యల్ప పేదరికం ఉన్న రాష్ట్రాలు వరుసగా అండమాన్ నికోబార్ దీవులు, గోవా, లక్షద్వీపులు, హిమాచల్ ప్రదేశ్. ఎన్ఎస్ఎస్ఓ 68వ రౌండ్ గణాంకాల ప్రకారం అత్యల్ప పేదరిక రేటు నమోదైన రాష్ట్రాలు వరుస క్రమంలో ఆన్సర్ అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, గోవా, కేరళ. భారత్లో పేదరికం, నిరుద్యోగం అంచనాలకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించేది ఏంటి? ఆన్సర్ ప్రణాళికా సంఘం. 1977లో నియమించిన ఏ కమిటీ పేదరిక అంచనాలకు గ్రామీణ ప్రాంతాల్లో 2400 క్యాలరీలు, పట్టణాల్లో 2100 క్యాలరీల ఆహారాన్ని పరిగణలోకి తీసుకోవాలని సిఫార్సు చేసింది? ఆన్సర్ వైకే అలగ్. ఐక్యరాజ్య సమితి 1997లో పేదరికాన్ని అంచనా వేయడానికి దేన్ని కొలమానంగా తీసుకుంది? ఆన్సర్ మానవ పేదరిక సూచి. పేదల సంఖ్యను కింది వాటిలో దేని ఆధారంగా నిర్ణయిస్తారు? ఆన్సర్ దారిద్ర్య రేఖ. ప్రణాళికా వ్యూహాలు ఆశించిన స్థాయిలో పేదరికాన్ని తగ్గించడానికి సహకరించడం లేదని వివరించింది ఎవరు? ఆన్సర్ మిన్హాస్. ఆహార వ్యయం ఆధారంగా పేదరికాన్ని లెక్కించడానికి 1962లో ప్రణాళికా సంఘం ఎవరు సూచించిన కులమాన పద్ధతిని ఆమోదించింది? ఆన్సర్ దండేకర్ అండ్ రథ్. భారతదేశంలో పేదరికాన్ని ఆహారం ప్రాతిపదికన లెక్కించి గ్రామీణ ప్రాంతాల్లో అధిక పేదరికం ఉన్నట్లు అభిప్రాయపడింది ఎవరు? ఆన్సర్ మిన్హాస్, బర్ధన్, మాంటెక్సింగ్, అహ్లూవాలియా. ప్రణాళికా సంఘం పేదరిక అంచనాలకు నూతన కులమాన పద్ధతి సూచించడానికి సురేష్ టెండూల్కర్ అధ్యక్షతన నిపుణుల గ్రూప్ను ఎప్పుడు ఏర్పాటు చేసింది? ఆన్సర్ 2005 డిసెంబర్. దారిద్ర్య రేఖ సగటు పేదరిక దిగువన ఉన్న జనాభా మధ్య ఉండే వ్యత్యాసం ఏంటి? ఆన్సర్ పేదరిక అంతరం. 2011 సాంఘిక ఆర్థిక కుల గణాంకాల ప్రకారం
దేశంలో మొత్తం గ్రామీణ కుటుంబాల సంఖ్య ఎంత? ఆన్సర్ 17.91 కోట్లు. శ్రామిక శక్తిలో భాగంగా ఉండి వాస్తవంగా ఉపాధి పొందే శ్రామిక శక్తిని ఏమంటారు? ఆన్సర్ పనిలో పాలు పంచుకుంటున్న శ్రామికులు. ఏ కారణం వల్ల వ్యాపార చక్రాల ప్రభావం భారతదేశం లాంటి ఆర్థిక వ్యవస్థలో తక్కువ అని భావించవచ్చు? ఆన్సర్ వ్యవసాయాధారిత వ్యవస్థ. బ్రిటిష్ పాలనలో భారతదేశ ఆర్థిక దోపిడీని కింది ఏ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు? ఆన్సర్ డ్రైన్ ఆఫ్ వెల్త్. ఎన్ఎస్ఎస్ఓ సర్వే ప్రకారం 2011-12లో పెద్ద రాష్ట్రాల్లో నిరుద్యోగం తక్కువగా నమోదైన రాష్ట్రం ఏది? ఆన్సర్ గుజరాత్.